ఈ వీడియో చూసే ముందు మిగతా పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. భైరవిని అంతం చేసిన రోజును రాత్రి నుండి మాకు ప్రత్యక్ష నరకం కనిపించింది తల్లి. ఆ రోజు రాత్రి ఎవరం భోజనం చేయలేదు. ఎంత కాదనుకున్నా కన్న కూతుర్ని కోల్పోయినందుకు నా తల్లిదండ్రులు, ఇంటి కోడలి దుర్మరణానికి మీ నానమ్మ తాతయ్య, తోబుట్టువుని కోల్పోయినందుకు నేను బాధ దిగమింగుకోలేక కన్నింటి సంద్రమై ఉన్నాం. నీకు కనీసం చనిపోయింది నీ కన్న తల్లే అనే విషయం కూడా తెలియదు. ఇక నీ తండ్రి పరిస్థితి ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. జానకి కల్పించుకొని, అయ్యా ఎంతసేపు ఇలా బాధపడుతూ కూర్చుంటారయ్యా, రండమ్మా కొంచెం ఎంగిలి పడండయ్యా అంటూ అందరినీ బతిమాలాడసాగింది. కానీ ఉన్న పడంగా వాతావరణమంతా మారిపోయింది. తుఫాను గాలి వీచడం మొదలైంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఆకాశం దద్దరిల్లిపోతుంది. చంద్రుడు మబ్బుల చాటుకుపోయి దాక్కున్నాడు. కుక్కలు ఏడుస్తూ అరుస్తున్నాయి. ఎక్కడో శ్మశానంలో నక్కలు అరుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు భయంకరమైన అరుపులు, కేకలు, హాహాకారాలు వినిపించసాగాయి. ఆ కేకలకు ఉలిక్కిపడ్డ మేము పరుగు పరుగున మహల్ నుండి బయటకు వచ్చి ఏం జరుగుతుందో చూసేసరికి గుండె ఆగిపోయినంత పనైంది. ఊరిలోని ప్రజలంతా ఎవరో వాళ్ళ కాళ్ళు చేతులు మెలితుప్పుతున్నట్టుగా మెలుకులు తిరిగిపోతున్నారు. బాధతో అరుస్తూ ఏడుస్తున్నారు. కొంతమంది వికృతంగా అరుస్తూ పిచ్చి పట్టిన వారిలా వంటి మీద బట్టలు చించుకొని వారిని వారే గాయపరుచుకుంటున్నారు. కొంతమందికి కింద పడి ఫిట్స్ వచ్చినట్టుగా కొట్టుకుంటున్నారు. మీ నాన్నగారు, మీ తాతగారు వెళ్ళి అందులో కొంతమందిని ఆపడానికి ప్రయత్నం చేయగానే వాళ్లను దూరంగా విసిరికొట్టుంది తలలేని మొండెంతో తిరుగుతున్న భైరవి ప్రేతాత్మ. వెనకానే గాలిలో తిరుగుతూ క్షుద్రమంతాలు చదువుతుంది భైరవి తల. కింద పడిన మీ నాన్న పైకి లేచి భైరవి తలను పట్టుకోబోతే ఆయనకి అందనంత ఎత్తుకు ఎగిరి తిరిగి మొండెం పైకి వచ్చి అతుక్కుంది భైరవి తల. ఏమండి, నేను మీ భైరవిని, నన్నెందుకు చంపారండి అంటూ మీ నాన్నగారి పీక పట్టుకొని గాలిలోకి ఎగిరించి భైరవి. అది చూసి మీ నాయనమ్మ గుండె ఆగి అక్కడికక్కడే చనిపోయింది. మీ తాతయ్య, మీ నాన్నగారు కూడా ఊరి జనంలాగానే మెలికలు తిరిగిపోతున్నారు. మీ అమ్మ నెత్తురు కక్కుకొని చనిపోయింది. జానకి, ఇక జమీందారు కుటుంబానికి చెందిన బంధువులు, మహల్లోని సేవకులంతా మూర్ఛ వచ్చిన వారిలా కొట్టుకుంటూ ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నీకు నాకు మాత్రం ఏమీ కాలేదు. భైరవి మీ నాన్నను గాలిలో ఎగిరేసి చిత్రహింసలు పెడుతుంది. నిన్నైనా కాపాడుకోవాలి అన్న ఆశతో నేను నిన్ను ఎత్తుకొని వెనకదారి గుండా భ్రమరాంబ గారి అమ్మవారి గుడికి బయలుదేరాను. అది గమనించిన భైరవి ప్రేతాత్మ మీ నాన్నగారిని వదిలేసి నా వెంట పడింది. పైనుండి కింద పడేసరికి నీ తండ్రి చనిపోయాడు. ఆగవే, ఎక్కడికి పోతున్నావు అంటూ నా వెంట పడి మంత్రాలు చదువుతుంది ప్రేతాత్మ. అంతే, ఏదో బలమైన కర్ర నా కాలికి తగిలి నా తలకు పగిలి కింద పడిపోయాను. కానీ నిన్ను గట్టిగా పట్టుకొని ఉన్నాను. మొండెం నుండి వేరైన భైరవి తల నా ముందుకు వచ్చి మొహంలో మొహం పెట్టి వికృతంగా నవ్వుతూ, నిన్ను చంపను, నీ శరీరం నాకు కావాలి చెల్లి. నీ శరీరాన్ని ఆవహించి నీ చేతిలో ఉందే నా కన్న కూతురు, దీన్ని కాపాలికి బలి ఇస్తా. కానీ ఇవాళ కాదు, మహాలయ అమావాస్య రోజు. అప్పటి వరకు నిన్ను చంపను, నా కూతుర్ని చంపను, భయపడుకు అంటూ వికృతంగా నవ్వుతోంది. నాకు నా ప్రాణం మీద తీపి లేదు.
కేవలం నిన్ను కాపాడుకోవాలి అన్న ఆశ తప్ప. నాలో కొద్దిగా మిగిలిన ఓపికను కూడదీసుకొని అమ్మా కాపాడు తల్లి అంటూ మహిషాసుర మర్దిని స్తోత్రం చదవడం ప్రారంభించాను. అంతే, నా మొహంలో మొహం పెట్టి చూస్తున్న భైరవి తల వెళ్ళి మొండానికి అతుక్కుంది. ఆపు, ఆపవే అంటూ చెవులు మూసుకొని భీకరంగా అరుస్తుంది భైరవి ప్రేతాత్మ. నేను నిన్ను నా వెనుకన నించోబెట్టి పట్టుకొని గట్టిగా స్తోత్రం చదువుతూ ఉండగా భైరవి కోపంతో నా కంఠంలో దిగబడేలా నాపైకి గుణపాన్ని విసిరింది. ఇక ఆ గుణపం నా కంఠమును కొస్తుందేమో. నిన్ను ఎలా కాపాడుకోవాలి అనుకుంటున్న క్షణంలో సాక్షాత్తు ఆ తల్లే స్వయంగా మమ్మల్ని కాపాడమని పంపినట్టుగా ఒక వ్యక్తి వచ్చి ఆ గుణపం నా గొంతును తాకే క్షణానికి అడ్డుగా వచ్చి తన చేతితో పట్టుకొని ఆపి నన్ను కాపాడాడు. ఊహించని పరిణామానికి భైరవి ఒక్కసారిగా ఆ మనిషిపై పడబోయింది. అతను తన చేతిలో ఉన్న గంగా జలాన్ని తీసుకొని తన మీదకు రాబోతున్న భైరవి ప్రేతాత్మపై చల్లాడు. అంతే, పవిత్రమైన గంగాజలం పడిసరికి భైరవి నిలువెల్లా దహించుకుపోతూ పొగలా మారి అక్కడి నుండి పారిపోయింది. వాతావరణం మళ్ళీ మామూలుగా మారింది. నేను ఆ వ్యక్తిని మీరు ఎవరు అని అడిగాను. నా పేరు రుద్రయ్య. నేను అమ్మవారి ఉపాసకుడిని. అమ్మ సేవలో జీవనం గడిపేవాడిని. మీ ఊరికి వెళ్ళమని అమ్మ ఆజ్ఞ ఇచ్చింది. నాతో రా, మిమ్మల్ని కాపాడే బాధ్యత అమ్మవారు నాకు అప్పగించారు అంటూ ముందుకు నడిచాడు. నేను నిన్ను ఎత్తుకొని అతన్ని అనుసరించాను. అలా అతని సాయంతో కొండ మీద కొలువై ఉన్న భ్రమరాంబ అమ్మగారి గుడికి చేరాను. అప్పటికే నువ్వు భయంతో స్పృహ తప్పిపోయావు. అతను అమ్మవారి కుంకుమ పెట్టి అమ్మాలే అనగానే నీకు స్పృహ వచ్చింది. మీరు ఇక్కడే ఉండండి. ఎవరు వచ్చి పిలిచినా గుడిలో నుంచి బయటకు రావద్దు. భయపడకు. గంగాజల ప్రభావం చేత ఆమె ప్రాణాలు తీసే శక్తిని కోల్పోతుంది. మహాలయ అమావాస్య రోజు మాత్రమే తన శక్తులు తనకు తిరిగి వస్తాయి. కానీ అప్పటి వరకు వెంటాడి వేటాడుతుంది, గాయపరుస్తుంది, చిత్రహింసలు పెడుతుంది. చంపడం తప్ప మిగిలినవన్నీ చేయగలదు. ఇప్పుడు తనకి మిగిలిన రక్త సంబంధం నువ్వు. ఈ పాప మాత్రమే కాబట్టి నీ శరీరంలో ఆవహించితే మాత్రం తనకి తన శక్తులు వస్తాయి. ఆత్మగా ఉన్నంత వరకు ప్రాణాలు తీయలేదు. అర్థమైందా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిలో నుండి బయట కాలు పెట్టవద్దు. అందుకే నువ్వు పాప ఇక్కడే ఉండండి. నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఊరి ప్రజలను కాపాడి ఇక్కడికి వస్తాను. నీకు అమ్మ రక్షగా ఉంటుంది. పూజారి నరసింహశాస్త్రి నీకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి అతను కొండ దిగి గ్రామంలోకి వెళ్ళాడు రుద్రయ్య. కాసేపటికి మా నాన్న ఆర్తనాదం వినిపించింది. అమ్మ వసుదా అని నేను గుడి సింహద్వారం వరకు వెళ్ళబోయి బయటకు అడుగు పెట్టబోయి ఆగాను. అప్పుడు డాక్టర్ చెప్పినట్టుగానే జానకికి తొందరగానే స్పృహలోకి వచ్చింది. శాస్త్రి గారు, రుద్రయ్య జానకి కోలుకోవడంతో సంతోషించి జరిగిన విషయం ఆమెకు చెప్పారు. విషయం తెలుసుకున్న జానకి, అయ్యా, అయితే ఇదంతా మహేంద్రయ్య గారే చేసిన పనా? మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి మసుదమ్మను కాపాడాలి అనగానే రుద్రయ్య కల్పించుకొని, లేదు జానకి, మనం అక్కడికి వెళ్ళడం లేదు. వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు. ఇదే విధి. ఇదే గడ్డపై వసుదకు అన్యాయం జరిగింది. మళ్ళీ ఇక్కడే ఆమెకు న్యాయం జరగాలి. ఆమె సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి అన్నాడు గంభీరంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.